జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు నేటితో 4వ రోజుకు చేరుకున్నాయి. అయితే ఎండలు విపరీతంగా ఉండడంతో సరస్వతి అంత్య పుష్కరాల్లో భక్తుల రద్దీ తగ్గింది. ఉదయం సాయంత్రం వేళల్లోనే భక్తులు ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరాలకు అధికారులు అంచనా వేసిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో ఘాట్లు నిర్మానుష్యంగా మారాయి. ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాలులు కూడా తీవ్రంగా వీయడంతో భక్తులు, విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్చీఫ్, తలపాగాలు, చున్నీలు, చీర కొంగులు, స్కార్ఫ్లు కప్పుకొని ఎండ నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు నదీ తీరంలో మంచినీటి సౌకర్యం కల్పించి గోదావరి తీరంలో చలువ పందిళ్లు పెంచాలని భక్తులు కోరుతున్నారు. నాలుగవ రోజు అంత్య పుష్కరాల్లో అద్వైతానంద భారతి, అవని శృంగేరి జగద్గురు, శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీ కాళేశ్వరం చేరుకుని త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించారు. వేద మంత్రోచ్చారణల మధ్య నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకుని విశేష హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణతో మారుమోగింది. ఆశీర్వచన మండపంలో ఆలయ తరపున స్వామీజీకి పండ్లు, శేషవస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఆర్జీసీ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ సలహాదారు గోవిందహరి, ఈవో మహేష్, చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం గరుడ చిత్రంతో అలంకరించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రదర్శించి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. వేదఘోషలు, గోవింద నామస్మరణల నడుమ ధ్వజారోహణం ఘనంగా జరిగింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు తిరుమలలో సదుపాయాలు ఒక ఉదాహరణ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కుమారుడు శివాన్ పుట్టింట్రుకల మొక్కులు చెల్లించేందుకు కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో సనాతన ధర్మ వ్యాప్తికి, సాంప్రదాయాల పరిరక్షణకు విశేష కృషి జరుగుతోందన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఎంపీ అప్పలనాయుడు, పీజీసీఐఎల్ చైర్మన్ రామ్మోహన్, భారత క్రికెట్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. T20 వరల్డ్ కప్ ముందు శ్రీవారిని దర్శించుకున్నాయని, దేవుని దయతో జట్టులోని సభ్యులు బాగా ఆడి బ్యాక్ టు బ్యాక్ కప్ సాధించారని కోచ్ దిలీప్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా 4వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం కావడంతో త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. వేకుజాము నుండి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు ప్రత్యేక పూజలు చేసి త్రివేణి సంగమంలో దీపాలు, నైవేద్యంతో పాటు చీర, సారె వదిలి మొక్కులు చెల్లించారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల హరిహర మహాదేవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. క్యూలైన్లో ఉన్న భక్తులకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ అంత్య పుష్కరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రభుత్వ బస్సుల కొరత కారణంగా డయాలసిస్ రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలానికి పల్లె వెలుగు బస్సులే ప్రధాన ఆధారంగా ఉండగా గత 2 సంవత్సరాలుగా ఎక్స్ప్రెస్ బస్సులు కనిపించకపోవడంతో ప్రయాణం మరింత కష్టమైంది. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. వారానికి 2 నుంచి 3 సార్లు డయాలసిస్ చికిత్స కోసం జిల్లా ఆసుపత్రులకు వెళ్లేందుకు గంటల తరబడి బస్టాండ్లో వేచి చూడాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంకటాపురం మండలంలో డయాలసిస్ కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించడంతో పాటు నిత్యం సరిపడా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సైకిల్పై 2 కిలోమీటర్లు తొక్కుకుంటూ వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశంలో చమురు సంక్షోభంతో ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్పై వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విద్యుత్ కోతలతో కుటుంబ సమేతంగా మహిళలు ధర్నా చేపట్టారు. కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో న్యూ బ్యాంక్ కాలనీలో గత 3 రోజులుగా విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ కోతలపై విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో న్యూ బ్యాంక్ కాలనీ నివాసితులు కొత్తపేట విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నశించి నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రజలు నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. విషయం తెలుసుకుని సహాయక ఇంజనీర్ వారితో మాట్లాడి త్వరలోనే విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతల మధ్య నిర్వహించారు. మొత్తం 933 ఖాళీల కోసం జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 8,19,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ఆఫ్లైన్ ఓఎంఆర్ పద్ధతిలో జరిగింది. ఉదయం 9:30 నుండి 11:30 గంటల వరకు రెండో సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద నిమిషం నిబంధనను ఖచ్చితంగా అమలు చేశారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా హాల్లోకి అనుమతించలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత పదవులను లక్ష్యంగా పెట్టుకున్న లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించేందుకు యూపీఎస్సీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనుల కోసం గ్రామం నుంచి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తుండటంతో మధ్యాహ్నానికి ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొంది. దీంతో కూలీలు తమంతట తామే అక్కడే వంట చేసుకుని భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాధి హామీ పనుల వద్ద కూలీల కోసం చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండ తీవ్రత మధ్య కనీస వసతులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్న కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా గరీబ్ నగర్ ప్రాంతంలో ప్రత్యేక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం పోలీసులు కొనసాగించారు. అక్రమ కార్యకలాపాలు, పత్రాలు లేని వాహనాలు, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రజలతో కలిసి వారికి పోలీసుల నుండి ఎలాంటి సహాయం కావాలన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ అంజయ్య తెలిపారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 70 బైకులు, 6 ఆటోలు, ఒక కింగ్ ఫిషర్ బీర్ కార్టన్, అలాగే ఒక లిక్కర్ కార్టన్, గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని అంచె పుష్కరాల్లో అపచారం చోటు చేసుకుంది. నిన్న శ్రీ అద్వైతానంద భారతి, శ్రీ అవని శృంగేరి జగద్గురువులు శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీ కాళేశ్వరానికి చేరుకోగా స్వామీజీకి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి పాదరక్షణతో స్వాగతం పలికిన ఆర్జేసీ తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూ దేవాలయాల పరిపాలనలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన ఉన్నత స్థాయి అధికారులే ఇలా చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాదగిరిగుట్టపై వర్తక సంఘాన్ని రద్దు చేయాలంటూ ఆదివారం యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆందోళన చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయం నుంచి స్వామివారి వైకుంఠ ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవస్థాన అధికారులు వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లకు పిలవాలని డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి వెళ్లే భక్తుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆందోళన చేస్తున్న సభ్యులను పోలీసులు చెదరగొట్టి ట్రాఫిక్ సమస్యలను నిర్మూలించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మండలంలో వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి విక్రయిస్తున్నారు. అక్రమంగా గ్రామ చెరువుల నుండి మట్టిని తరలిస్తూ రోడ్డు కాంట్రాక్టర్లకు చెరువు మట్టిని జోరుగా విక్రయిస్తున్నారు. దామరవంచ గ్రామ ఊరు చెరువులో 15 రోజులుగా జేసీబీల సహాయంతో అక్రమ మట్టి రవాణా చేస్తూ చెరువును ఆగం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్తులు అంటున్నారు. గోవిందపురం, దామరవంచ, గూడూరు పరిధిలో చెరువుల్లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందాకు పరోక్షంగా అధికారులే అండదండలతోనే రవాణా జరుగుతోందని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించి తమ చెరువును కాపాడాలని కోరుతున్నారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి అందించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న 117 సెల్ ఫోన్లను పోలీసులు గుర్తించి బాధితులకు అందజేశారు. వీటి మొత్తం విలువ సుమారు 23 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అప్పగించడంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాలలో చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. బంగారు గొలుసు చోరీ జరిగిన కేవలం 6 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు తమ ప్రతిభను చాటుకున్నారు. ధర్మపురి మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన జరీనా బేగం తన బంధువుల ఇంటి నుంచి తిరిగి వెళ్తుండగా జగిత్యాల కొత్త బస్టాండ్లో బస్ ఎక్కే సమయంలో 22 గ్రాముల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జగిత్యాల టౌన్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి తక్కువ సమయంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పరిసరాలను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ శుభ్రం చేశారు. చీపురు చేతపట్టి మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చారు. మే 23 నుండి జూన్ 23 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ జరుగుతుందని, మున్సిపల్ కార్మికులకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, కిళ్ళీలు ఉమ్మకుండా ప్రజల అవగాహనతో కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం స్థానిక సంఘం థియేటర్ సెంటర్లో టీ దుకాణం వద్ద స్థానికులతో కలిసి సమస్యలపై చర్చించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ అర్ధరాత్రి వేళల్లో రెక్కి నిర్వహిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీలపై గతంలో పోలీసులు పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళల్లో పోలీస్ గస్తీ పెంచాలని స్థానికులు కోరారు. కాలనీలోని సీసీ కెమెరాల్లో దొంగలు సంచరిస్తున్న దృశ్యాల ఆధారంగా వేసవికాలం దృష్ట్యా సెలవులు ఉండడంతో దొంగతనాలకు పాల్పడేందుకు రెక్కి నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో క్రికెట్ బెట్టింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పరారైన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రామ్నగర్కు చెందిన బాబ్జాన్, పాపంపేటకు చెందిన ఖలీల్గా గుర్తించారు. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం పట్టణ సిఐ హర్నాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా పట్టణ శివార్లోని నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ, ఐటీ చట్టం, ఏపీ గేమింగ్ యాక్ట్ కింద నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ హర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలోనే పాత బస్తీని ప్రథమ స్థానంలో నిలపాలని పార్టీ నేతలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. అజాంపురలో మలక్పేట, యాఖత్పుర, చార్మినార్ నియోజకవర్గాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నట్లు చెప్పారు. అన్ని డివిజన్లలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలందరినీ సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే తలసాని కోరారు. మలక్పేట ఇన్ఛార్జ్ ఆసం అలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్దతు ధర కోరితే తమపై కేసులు పెడుతున్నారని కరీంనగర్ జిల్లా గంగాధరలోని నారాయణపురం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయం అధికారుల దృష్టికి తెలిపినా తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని రైతులు అంటున్నారు. జిల్లా కలెక్టర్, సిపి, ఎమ్మెల్యేలు ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలను తెలిపినా ఇంకా జాప్యం జరుగుతూనే ఉందని రైతులు వాపోతున్నారు. రైతుల నుంచి 40 నుంచి 42 కిలోల లెక్కన ధాన్యం తీసుకుని తర్వాత 43 కామన్ పేరుతో అదనపు కట్ చేస్తున్నారు. లారీలు వెళ్లిన అనంతరం ఒక్కో లారీకి 8 నుంచి 12 బస్తాల వరకు కోత విధిస్తున్నారని, ట్రక్ షీట్ కూడా వెంటనే ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు లారీ డ్రైవర్లు ఒక్కో బస్తాకు 2 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకే ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి 6 రైతులపై కేసులు పెట్టించారని రైతులు మండిపడుతున్నారు. తమపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకుని రైతులకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. కొత్తగూడెం మండలం మైలారం తండాలో మంచినీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ పైప్లైన్ లీకేజ్తో లీటర్ల కొద్దీ త్రాగునీరు రోడ్ల పాలవుతుంది.
ఓవైపు మండుటెండలు, మరోవైపు చుక్క నీటి కోసం జనం అల్లాడుతున్నారు. రోజుల తరబడి నీరు వృధాగా పోతున్నా పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు గారిపోతుంది. సమస్యపై స్థానిక అధికారులకు, సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చూస్తాం చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారని, కనీసం మరమ్మతులు చేయడానికి కూడా ముందుకు రావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో కొత్తగూడెం మండల అధికారులు మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికైనా మహబూబాబాద్ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మైలారం తాండాలో తక్షణమే వాటర్ ట్యాంక్ పైప్లైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టి తాండావాసుల దాహార్తిని తీర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని దుర్గాపురం ప్రాంతంలో జిల్లా కలెక్టర్ నాగరాణి స్వయంగా ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, సదుపాయాలు, సంక్షేమ పథకాలతో విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉత్తమ వేదికలుగా నిలుస్తున్నాయని ఆమె తెలిపారు. జిల్లాలో సుమారు 1200 ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తుండగా వాటిలో 6000 మంది నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు విద్యా బోధన అందిస్తున్నారని కలెక్టర్ అన్నారు.